గతించిన మా తల్లిదండ్రులు ఊర్ధ్వలోకాలు పొందడం కోసం ఎంతటి ఖర్చుకైనా నేను వెనకాడలేదు. దీనికి కేవలం 2 కారణాలు. మొదటిది, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం. రెండవది, నేను నా కొడుక్కి ప్రేరణ కావాలి. అంతే కదా, పెద్దలైన మనం మంచి మార్గంలో పయనించి ఒక రాజమార్గం ఏర్పరిస్తే రేపు మన పిల్లలు కూడా అలాగే వెడతారు. రేపు నా కొడుకు నాకు కూడా చేస్తాడు. నిజం కదా. పితృదేవతల కంటే పెద్ద దేవుడు ఎవరున్నారు చెప్పండి. చివరిగా, నాకు సంతోషం, నన్ను కొంతమంది అయినా చూసి మంచి నేర్చుకుంటారు కదా, వాళ్ళ పితృ రుణం తీర్చుకుంటారు కదా. పెరియావా, నేను చెప్పినది నిజం కదా, మీరేమంటారు పెరియావా అని చెప్పుకొచ్చాడు. అక్కడ నిలబడ్డ మఠం ఉద్యోగులతో సహా అందరూ అతను మాట్లాడిన మాటలకి, అతని అహంకారానికి, అతని వైపు కోపంగా చూస్తున్నారు. మహాస్వామి వారు అంతసేపు తల వాల్చుకొని నేలను చూస్తున్నారు. చిన్నగా తల ఎత్తి మహాస్వామి వారు అతన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అక్కడ శ్రాద్ధం నిర్వహించడానికి కావలసినవన్నీ ఇక్కడి నుండి తెప్పించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు స్వామివారు.